సో లాస్ట్ వీడియోలో GraphQLలో సర్వర్ ఏంటి, క్లయింట్ ఏంటి అని చూసాం. ఇప్పుడు సర్వర్లో ఏమేమి బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయని చూద్దాం. సో ఫస్ట్ సర్వర్కి వచ్చేసరికి ఫస్ట్ మనం ఒక అపోలో సర్వర్ని క్రియేట్ చేయాలంటే ఇది బేసిక్గా GraphQL సర్వర్ అనమాట. అది ఫస్ట్ ఇన్స్టెన్స్, దాన్ని సర్వర్ ఇన్స్టెన్స్ అని అంటాం. ఆ సర్వర్ని మనం ఏం చేయాలంటే ఒక పోర్ట్ మీద రన్ చేయాలి. దానికోసం ఒక ఫంక్షన్ ఉంటుంది, స్టార్ట్ ఎ స్టాండ్ అలోన్ సర్వర్. ఇది కూడా మనకి GraphQL లైబ్రరీ ఇస్తుంది. ఇది చేస్తే సర్వర్ స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి డైరెక్ట్గా. ఈ మెయిన్ ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ని, సర్వర్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయడమే మన మెయిన్ పాయింట్ అనమాట. దీంట్లో మనం ఏమైతే డేటాని మనం రిట్రైవ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాకి సంబంధించిన సిగ్నేచర్ అంటే స్కీమా అంటారు. డేటాబేస్ లాంగ్వేజ్లో అయితే దాన్ని స్కీమా అంటాం. ముందు ఆ స్కీమాని డిఫైన్ చేయాలి. దానికోసం టైప్ డెఫ్ అని యూజ్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఈ స్కీమాలో ఓన్లీ టైప్ డెఫ్ అంటే ఓన్లీ డేటాకి సంబంధించిందే కాకుండా ఇప్పుడు మనకి ఏవేవైతే ఫంక్షన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అందరి ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి, లేదా ఈ పర్టికులర్ ఐడి ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి, ఇలాంటి వర్క్ చేయడానికి మనం ఏదైతే లాజిక్ రాసుకుంటామో ఆ లాజిక్ని రిజాల్వర్స్ అనే పర్టికులర్ ఫంక్షన్ ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మనం కాన్ఫిగర్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఈ రెండింటిని మనం సపరేట్గా డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, కాన్స్టెంట్ టైప్ డెఫ్స్ అని చెప్పేసి మనకి బ్యాక్టిక్ క్యారెక్టర్లో ఒక కంప్లీట్, ఆఫ్ కోర్స్ ఇది స్ట్రింగ్ యాక్చువల్గా. దీంట్లో బుక్కి సంబంధించిన ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి గురించి చెప్పాము. తర్వాత ఇక్కడ చూడండి టైప్ క్వెరీ, అంటే ఈ క్వెరీ అనే ఆబ్జెక్ట్లో మనము డేటాని రిట్రైవల్ చేసుకోవడానికి కావాల్సిన ఫంక్షన్స్కి సంబంధించిన సిగ్నేచర్స్ పెడతాం. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా మనకి వేరే చోటు ఉంటాయి, ఇక్కడ ఉండవు. దే ఆర్ నాట్ హియర్. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద రిజాల్వర్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే సిగ్నేచర్స్ అంటే అవి ఎలాగ ఉంటాయి, దాని రిటర్న్ టైప్ ఏంటి అనేది మాత్రమే మనం చెప్తాం. సో బేసికల్లీ స్కీమా ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ టైప్ డెఫినేషన్స్ అండ్ ఇట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద క్వెరీ దట్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అగైన్స్ట్ యువర్ డేటా. ఓకే, సో ఈ షేప్ ఏంటనే చెప్తుంది. దీన్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఎలా డిఫైన్ చేస్తాం అనేది రిజాల్వర్స్లో పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు గెట్ ఆల్ బుక్స్ అనేది ఉందనుకోండి, ఇక్కడైతే అన్ని బుక్స్కి సంబంధించిన లాజిక్, ఒక ఐడికి సంబంధించిన బుక్స్ తెచ్చుకోవాలంటే దాని లాజిక్, ఏదైనా ఒక కొత్త బుక్ని క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించిన లాజిక్, దానికి ఏదైతే అది. ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక టెంపరీ అరేకి సంబంధించిన లాజిక్ రాశాను, ఇక్కడ రిజాల్వర్స్లో ఇవి రాస్తాం. సో మనము ఎవెన్చువల్గా మనము GraphQL అప్లికేషన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, సర్వర్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి టైప్ డెఫినేషన్స్ మనం ఎలా చేయాలో తెలియాలి, రిజాల్వర్స్ ఎలా చేయాలో, ఎలా డెవలప్ చేయాలో తెలియాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తాను.